జీవాధిపతి అయిన యేసురాజుతో కలిసి చిరకాలం జీవించాలని. జీవాధిపతి అయిన యేసురాజుతో కలిసి చిరకాలం జీవించాలని. ఆయనే నా రక్షణకర్త, యేసురాజుతో కలిసి చిరకాలం జీవించాలని. చిరకాలం జీవించాలని. Quiero
ప్రభు యేసు ముఖమును తేరి చూడాలని ప్రభు యేసు ముఖమును తేరి చూడాలని జీవాధిపతియైన యేసు రాజుతో కలిసి చిరకాలం జీవించాలని జీవాధిపతియైన యేసు రాజుతో కలిసి చిరకాలం జీవించాలని ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా పరిశుద్ధ, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా పరిశుద్ధ. జీవాధిపతియైన యేసు రాజుతో కలిసి చిరకాలం జీవించాలని జీవాధిపతియైన యేసు రాజుతో కలిసి చిరకాలం జీవించాలని చిరకాలం జీవించాలని. Thank you. Praise the Lord. Hallelujah. గట్టిగా దేవుని జాలితో నన్ను చేరదీయవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా ఒంటరినయ్యా నా తోడు నిలువవా దావీదు కుమారుడా అల్లాడిపోయా నజరేతువాడా నన్ను విడిచిపోయా దావీదు కుమారుడా అల్లాడిపోయా నజరేతువాడా నన్ను విడిచిపోయా దావీదు కుమారుడా అల్లాడిపోయా నజరేతువాడా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నవరయ్యా నీవు తప్ప నాకు ఎవరికి లేదయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నవరయ్యా నీవు తప్ప నాకు ఎవరికి లేదయ్యా. హల్లెలూయా. Thank you.
తల్లి తండ్రి నీవై నన్ను లాలించుమా తల్లి తండ్రి నీవై నన్ను లాలించుమా లాలించుమరుమా కను మాటిపోతయ్యా నజరేతువాడ విడిచిపోతయ్యా లాలించుమరుమా కను మాటిపోతయ్యా నజరేతువాడ విడిచిపోతయ్యా నీవు తప్ప నాకు ఒక్కడు ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకు ఒక్కడు ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నజరేతువాడ విడిచిపోతయ్యా నాకే మీ కొదువగును నాకే మీ కొదువగును యెహోవాయే నాకే
నీవే నా జయము, నీవే నా ఆధారము, నా యేసయ్యా నీవే నా జయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోగయా. నలిగి నేను ఉన్నానయ్యా, ఎదగోతను నిన్నే చేరినయ్యా. తిరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదగోతను నిన్నే చేరినయ్యా. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించే దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము. నీవే నా రికార్డ్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఫోకస్ హల్లెలూయా. అందరికీ హృదయపూర్వక వందనాలు. రాష్ట్రం గారికి, రాజన్న గారికి, అలాగే మా సహోదరులు మరి ఎంతగానో ప్రేమించి మరి ఈ యొక్క కూడికకు ఆహ్వానించినందుకు సంఘస్థులకు, అలాగే దైవజనులకు హృదయపూర్వక వందనాలు. మీరందరూ కూడా మీ అందరికీ నేను తెలిసిన వాడిని, చాలాసార్లు వస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అనేటువంటి ఒక గొప్ప సాంగ్ని మరొకసారి మన మధ్యకు దైవజనుల ద్వారా తీసుకురావడం అనేది చాలా అద్భుతమైన విషయం. దేవుని యొక్క మందిరంలో మనందరం కూడా ఎంతో దీవించబడితేనే ఇలాంటి వాతావరణం మనకు దొరుకుతుంది. మన ప్రాంతంలో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప దైవజనులు రాజన్న గారు, వారి కుటుంబం ఎంత కష్టపడుతుందో, ఎంత శ్రమ పడుతుందో మేము దగ్గరగా ఉండి చూడగలుగుతున్నాం. అనేక పరిమాణాలు మరి ఈ ప్రాంతానికి వచ్చి ఈ యొక్క సేవను పరిశీలిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, కన్నీళ్లు గుండా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి గొప్ప సేవకులు రాజన్న గారు మా అందరికీ కూడా ఒక స్ఫూర్తి. అలాంటి యవన సేవకులను మా యవన జీవితం తెలుసుకోవడం అనేది మాకు ఆశీర్వాదకరం. కాబట్టి మీ అందరికీ ఈ యొక్క నూతన
సంవత్సరం అలాగే నూతన సాంగ్ రిలీజ్ని బట్టి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చాలా అని కోరుకుంటున్నాను. నా పేరు అబ్రహాం, పాస్టర్ అబ్రహాం, గుంటూరులో సేవ చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరి ఇప్పుడు మంచి సాంగ్ పాడాలని ఆశపడుతున్నాను. మరి అందరూ కూడా దయచేసి నాతో పాటు పాల్గొనండి. హల్లెలూయా. రెండు చేతులు తెచ్చిన వారు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ.
దేవునికి స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. చక్కగా ప్రభు నామమున వచ్చిన పాటల ద్వారా మహిమపరచబడిన దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ కూర్చుందాం. అందరూ మీరు ముందు చదువుకుంటే బాగుంటుంది. సాక్షులు మనం వెళ్ళి ముందున్న పరిచయం కొనసాగిపోతాం. దైవజీవుగా మనం వచ్చున్నారు. ఒక 2 నిమిషాలు మన జీవితంలో దేవుడు చేసిన వేరు సాక్ష్యంగా మనతో పంచుకుంటారు. అందరూ సరిగా విందాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవాది దేవునికి నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన దైవజనుడికి నా వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి డిసెంబర్ నెల 9వ తారీఖున మరి మేము ఈ ప్రక్కన ఉంటున్నాం. మరి ఈ గదుల్లో ఉంటున్నాం. ఈ గదులు కొద్దిగా నీళ్ళు వచ్చి మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కొద్దిగా పైకి లేపుదామని చెప్పి ఆ రేకులు ఎప్పదీశారు. ఆ రేకులు ఎప్పదీసిన తర్వాత వాళ్ళు రాడ్లు అన్నీ తీసి ఒక రాడ్ మర్చిపోయి వెళ్ళిపోయారు. అప్పుడు నేను పాస్టర్ గారు వెళ్ళి ఆ రాడ్ ఒకటి తీసివేద్దామని చెప్పి గౌతమ్ వెళ్ళి అప్పుడు ఆ రాడ్ అలా పట్టుకోకముందే అది అంతే చారి నా తల మీద పడిపోయింది. దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా లోతు, అంటే ఒక 6.5 సెంటీమీటర్ లోతులో నా యొక్క తల భాగం అంతా కూడా చాలా గాయమైపోయింది. దేవుని యొక్క మహాకృపను బట్టి అంత గాయమయ్యి చాలా రక్తం, అసలు రక్తం అడుగులాగా అయిపోయింది అన్నమాట. అంత గాయమయ్యి అంత రక్తం పోయినప్పటికీ కూడా నా దేవుని యొక్క మహాకృప ఏంటంటే, నా దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన మంచితనం అంతా నా ఎడలో చూపించాడు. అసలు నాకు ఇంత క్షేమ పుట్టినంత నొప్పి కూడా దేవుడు లేకుండా చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి వెంటనే హాస్పిటల్కి వెళ్ళడానికి వెంటనే 14 కుట్లు పడ్డాయి నాకు. మరి 14 కుట్లు పడినా కూడా దేవుడు ఒక్క దినము కూడా నన్ను హాస్పిటల్లో ఉంచలేదు. కుట్లు వేసిన వెంటనే ఆయన మహాకృపను బట్టి నేను అప్పుడు ప్రార్థన చేసుకున్నా మనసులో, ప్రభువా మరి నీ సన్నిధానానికి వచ్చి నీ సేవకు అడుగు పెట్టిన దినం నుంచి ఈ దినం వరకు నేను ఎక్కడ కూడా ఒక్క దినం కూడా నిద్ర చేయలేదు కదా ప్రభువా, మరి నీ ఇంటికి నన్ను తీసుకెళ్ళవా వెంటనే అని చెప్పి మనసులో ప్రార్థన చేసుకుంటున్న వెంటనే డాక్టర్ గారు పాస్టర్ గారిని పిలిచి తీసుకెళ్ళొచ్చండి పాస్టర్ గారు, నీకు అవసరం లేదు, ఇబ్బంది లేదు అని చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే రీతిగా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఆ దినం నుంచి కూడా మరి గదులు అన్ని కట్టి పూర్తయ్యేంత వరకు కూడా చాలా చలిగాలి. మందిరంలోనే ఇక్కడే మేము అన్ని కూడా ఇక్కడ పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాము. మందిరం పని జరుగుతుంది. అన్ని అనుకూలత లేని పరిస్థితుల్లో కూడా నా దేవుడు నాకు అనుకూలత దయచేశాడు. హల్లెలూయా. దేవుడు మోషే అంటాడు కదా, ప్రభువా నీ ముఖ స్వరూపం నాకు చూపించాయి అన్నప్పుడు మోషే అంటాడు, మోషే నా ముఖ స్వరూపాన్ని చూస్తే నువ్వు బ్రతకలేవు, నా మంచితనం అంతా నీ ఎడల చూపిస్తానన్నాడు. దేవుడు నిజముగా అండి నా ఎడల దేవుడు ఆయన మంచితనం అంతా ఆయన ప్రేమనంతా చూపించాడు. వెంటనే నా గాయం అంతా మాన్పివేశాడు నా దేవుడు. అలాగే మరి ఆ నెల ఆసుపత్రిక నేను ప్రతి నెల కూడా మరి సత్తెనపల్లి, డోగుపర్తి, మేడుకుండూరు, అట్లానే మరి భీమనేరు వారిపాలెం, కొర్రపాడు ఇవన్నీ ప్రాంతాలు తిరిగి ప్రతి నెల కూడా ఆసుపత్రిక చేస్తాను. నాతో సహకారంగా సంఘంలో బిడ్డలు వస్తారు. ప్రతి నెల కూడా ఆసుపత్రికి వెళ్తాం. ఆ నెలలో ఆసుపత్రికి ఆగిపోయింది. చాలా బాధపడుతున్నాను హృదయంలో. అయితే దైవజనుడు ఆదివారం ఒక వాక్యం చెప్పారు. ఏమనంటే, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు వారికి ఎంతో భయంకరమైన శ్రమ వచ్చింది. కానీ ఆ శ్రమలో కూడా దేవుని కొరకు వారు ధైర్యంగా నిలబడ్డారు. అప్పుడు దేవుని నామం మహింపరచబడింది. హల్లెలూయా. ఆ యొక్క వాక్కులు నా యొక్క హృదయాన్ని చాలా బలపరిచింది. నేనైతే మనసులో అనుకుంటున్నాను ఆ సమయంలోనే, ప్రభా నేను ఇంకా చేయలేనేమో ప్రభా, ఇంక నేను వెళ్ళలేను ప్రభా, అసలు నాకు అంటే ఆల్రెడీ నా కాలుకు ఒకసారి గాయమైంది.
నేను ఇంకా తిరగలేను ప్రభు అని చెప్పి నేను మనసులో బాధపడుతున్నాను. నా వల్ల నీ పని అయిపోతుంది ప్రభు అని బాధపడుతున్నాను. ఆ సమయంలో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క మహాకృప ఆయన వాక్యమే నన్ను బలపరిచింది. ఆయన వాక్యమే నన్ను ముట్టి బాగు చేసింది. మరి ఆ నెలలోనే, ఆ డిసెంబర్ నెలలోనే దేవుని పని మాస్పత్రిక సత్తెనపల్లి వెళ్ళి ఆయన మాస్పత్రిక చేయటానికి దేవుడు నాకు మహాకృప చూపించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటంటే మరలా మీ అందరి ఎదుట ఈ రీతిగా నీకు దేవుని సన్నిధానంలో సజీవురాలుగా నన్ను నిలబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె మీరు ఇచ్చిన గీతాలు క్యాసెట్గా మరి మీరు సిద్ధపరుస్తాను, ప్రజలకి మేలుకరంగా, సంఘాలకు క్షేమాభివృద్ధికరంగా, మా దేశానికి దీవెనకరంగా మీరు మరుస్తారని చెప్పారు కదా. మంచి సంగీత దర్శకుల్ని, నన్ను అర్థం చేసుకునే వారిని, చక్కగా నా పాటలకు మంచిగా వాయిద్యాలు మోగించే ఒక మంచి దేవుని బిడ్డని నాకు పరిచయం చేయమంటే, అసలు అద్భుతంగా ఏంటంటే ప్రార్థన ముగించిన తర్వాత నా పక్కన ఒక సహోదరుని అడిగాను క్యాసెట్ చేయించాలంటే, ఈ చర్చిలోనే ఉన్నారు ఎంఈ జాన్సన్ గారు, చాలా బాగా చేస్తారని పాటలు వినిపించారు. అట్లా దేవుని ఆత్మ ఎంఈ గారిని పరిచయం చేయించి ఈ లోక ప్రేమ హేయము అనే సాంగ్, అలానే అత్యున్నతమైన సింహాసనం అనే పాట, కృపా ఆరాధన, ఇట్లా అదే రీతిగా నా ఆత్మ నీ మధ్య ఉన్నది, ఈరోజు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టిన మంచి మంచి సాంగ్స్ ని, నా హృదయంలో ఉన్న ఫీలింగ్స్ అవన్నీ కూడా ఒక దైవజనుడు కుమారుడు ప్రార్థన పడు కనుక అన్ని గుర్తించి ఆ యొక్క ఫీల్స్ ని సంగీతం ద్వారా బయటకు తీసుకొచ్చారు. మరి నన్ను దేవుడు ఎంత ఆదరించాడు, పాట ద్వారా, సంగీతం ద్వారా కూడా నన్ను ఎంతో ఆదరించాడు ప్రభు. మరి అలాంటి మంచి మరి సంగీత దర్శకులు మన మధ్యలో ఉంటూ మనకి ఆశీర్వాదం. మరి ఆ యొక్క ఎంఈ గారు మన మధ్యకు వచ్చి ఆ యొక్క పాటల గురించి, మా మధ్య ఉన్న ఆత్మీయ సమ్మానం గురించి 2 నిమిషాలు చెప్పి ఒక పల్లవి, ఒక చరణం మనకు అవకాశం ఇవ్వకండి, పాడాలి కన్నా. వాయిస్ క్లియరెన్స్ రావట్లేదు, ఎక్కడో కొద్దిగా ఏముంది చెవులు కొట్టి ప్రభుని కనపడతాం. ఒక దైవజనుడు కుమారుడు, అటు దేవుని సేవలో అమ్మగారికి సహకారంగా, అలానే మరి సంగీత పరిచర్యలో కూడా తను ఏడు పెట్టాడంటే దాని మీద ఆ పాట కంతే అంత అభిషేకాన్ని దేవుడు ఉంచాడు అన్న మీద. అంత కృపని, అంత జ్ఞానాన్ని, అంత నేర్పుని ప్రభు అన్నకి దేవుడు ఇచ్చాడు. మరి 2 మాటలు సాక్ష్యం చెప్పి పాటల గురించి, అలానే నా మధ్య ఉన్న ఆత్మీయ బంధాల గురించి కొన్ని మాటలు చెప్పి ఒక పల్లవి చరణం పడతాను. దేవుని నామమున స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 2 హస్తాలు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఇచ్చినట్టు ఈ అవకాశం బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి పాస్టర్ రాజు అన్న విషయంలో మరి అన్న పరిచయం అయిన దగ్గర నుంచి ఆ పాటలు అన్న నా దగ్గరికి స్టార్టింగ్లో ఒక తక్కువ అమౌంట్తో పాటలు చేయడానికి వచ్చారు అన్న. మరి తక్కువ అమౌంట్ నుంచి దేవుడు ఇప్పుడు ఎట్లా బ్లెస్ చేశాడంటే ఒక మంచి అమౌంట్తో ఒక ఇన్స్ట్రుమెంట్, లైవ్ ఇన్స్ట్రుమెంట్లో ప్లే చేసుకునేలాగా ఒక బడ్జెట్ని క్రియేట్ చేసుకునేలాగా దేవుడు అన్నం దీవించాడు. దగ్గర చెప్పడం కొడదాము. మరి దానికంతా దేవుడికి దక్కుతుంది. మరి అందరు ఈ కాలంలో పాటలు ఎలా ఉంటాయి అంటే, అందరూ కాలంతో కొన్ని లిరిక్స్ ఎట్లా ఉంటాయి, దేవానికి స్తోత్రం, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు మహిమగరుడు అని ఏదైనా నోటికి వచ్చిన లిరిక్స్ రాసేస్తారు. కానీ అనుభవాల్లో నుంచి వచ్చే మరి లిరిక్స్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. మరి ఆ తక్కువ మంది ఉన్న సేవకుల్లో మరి రాజులు ఉన్నప్పుడు అందరిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి మా ఈ బంధం అనేది దేవుడు మంచిగా కొనసాగిస్తూ ఉన్నాడు. మరి కీర్తన గ్రంథంలో మరి కీర్తనలతో, వాయిద్యాలతో దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి. చాలా మంది కొన్ని సంఘాల్లో పాటలకి ప్రాముఖ్యత అనేది, కొన్ని సంఘాలు ఎవరు యాక్చువల్గా పాట అనేది చాలా ప్రాముఖ్యతమైనది. ఎందుకంటే ఒక పాటలో ఉన్న ప్రతి లిరిక్ ఒక సేవకుని అనుభవంలో నుంచి వస్తుంది. ప్రతి లిరిక్ ఒక్కొక్క పాటలో ఉన్న ఒక్కొక్క పదం వచ్చేసరికి గుండెను తాకుతుంది. కొన్ని పదాలు ఎట్లా ఉంటాయంటే కొందరు జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఆ పదాలను విన్నప్పుడు, ఆ పదాలను పాడుకున్నప్పుడు కొంతమంది ఏడుస్తూ ఉంటారు, కొంతమంది సంతోషిస్తూ ఉంటారు, కొంతమంది బాధలో ఉంటారు. కొన్ని బాధల నుంచి
మరి సంతోషంలోకి అడుగు పెడతారు. కేవలం అది ఎట్లా అంటే ఆ సేవకుల అనుభవాల నుంచి వచ్చే ఒక పదం అది దేవుని పదం, దేవుని వాక్యం శక్తి కలదు కాబట్టి ఆ వాక్యం హృదయంలోనికి వెళ్ళి ఆ హృదయంలో ఉన్న మలినాన్నంతా తుడిచేసి దుఃఖం నుండి సంతోషంలో చేస్తారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటు రీతిగా సేవకులు దేవుడు ఉపయోగించుకొని మంచి లిరిక్స్తో కూడిన పాట, అంటే ఏదో ఫార్మాలిటీ కాదు. అన్నతో పాట పాడించేటప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, పాట పాడేటప్పుడు వస్తారు, ఫాస్టింగ్ ఉండే పాట పాడడానికి వస్తారు. ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఫాస్టింగ్ ఉండి ఎక్కువ డేస్ ఫాస్టింగ్ ఉండి పాట పాడటానికి వస్తారు. పాట పాడేటప్పుడు అన్నలా ఉండరు. ఎట్లా ఉంటారంటే ఒక అనుభవంలోకి వెళ్ళిపోతారు. పాట పాడేటప్పుడు లీనమైపోయి ఒక్కోసారి ఏడుస్తా దుఃఖంతో పాడుతూ ఉంటారు. ఆయన చూస్తామంటే నేను అట్లా చూస్తూ ఉంటాను పాడబడేటప్పుడు. నిజంగా ఈ రోజుల్లో ఈ అంత్య దినాల్లో అలాంటి సేవకులు దొరకడం నిజంగా మరి దేవుని కృప ఉన్నది. అందరం మరి మీ సంఘానికి అలాంటి సేవకులు దొరకడం అనేది మీ అదృష్టంగా భావించుకుని గట్టిగా చప్పట్లు కొడదాము. దేవుని స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. మరి ఈ రీతిగా బంధం ఇంకా కొనసాగాలి. మరి నా జ్ఞానం కాదు, దేవుడి జ్ఞానం ఇస్తేనే నేను చేయగలను ఏదైనా. మరి అలాంటి జ్ఞానాన్ని దేవుడు నాకు ఇంకా ఇవ్వాలని, ఇంకా మంచి మంచి పాటలు చేయాలని, మరి అన్నగారు మరి తరపున ఇంకా మంచి పాటలు బయటికి రావాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మధ్యలో అబ్రహాం అన్న చూడటం కూడా చాలా సంతోషంగా ఉంది. అన్న కూడా తక్కువ, అన్న చాలా మంచి లిరిక్స్. మరి మేము అన్న, రాజు అన్న, అబ్రహాం అన్న మేము చాలా క్లోజ్గా ఉంటాం. దీన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. సమస్త ఘనత మహిమ దేవునికి చెందును గాక. ఆమేన్. చెప్పులు కొట్టి ప్రభు నామాన్ని పెడితే మళ్ళీ చేంజ్ ఇవ్వడానికి అవకాశం ఉంది అనుకున్నాము. కానీ దేవుని మనసులో ప్రేరేపణ అందరికీ ఉచితంగా ఇద్దామని చెప్పుకుంటాం. గట్టి జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చూపిస్తాడు. అందరూ కూడా ఈ యొక్క గీతాలు తప్పనిసరిగా, ఈ గీతాలు ఎలా ఉంటాయి అంటే దేవుడు నా పాత్రను నాతో మాట్లాడి నేను దేవుడిని ఆరాధించడం అనేది ప్రతి పాట కూడా అలానే తిరుగుతూ ఉండింది. దేవుడు నాతో మాట్లాడటం, ఆదరించడం, నేను దేవుడిని స్తుతించడం, ఇట్లా తిరుగుతూ ఉండేది గీతం అంతా కూడా, ప్రతి గీతం కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు ఇది పొందుకోవాలని మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ప్రార్థించి వీటిని దేవునికి ప్రతిష్ఠించాలని తెలియకూడదు అన్నారంగా. కమలాకాంత గారు కాదు. హలో, అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వేసుకుందాం. ప్రభువా, ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో ఈ సన్నిధిలో చేరి స్థుతించడానికి నేర్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని మహింపరుచున్నాము. ఇదిగో నీవు దైవజనునికి ఇచ్చిన అనుభవాలను పాటల రూపంలో మరి ప్రచురించిన యొక్క పుస్తకాలను, అలాగే క్యాసెట్లను మీకు మరి ప్రతిష్ఠిస్తున్నాం ప్రభువా. దీని ద్వారా అనేక మంది రక్షణార్థమై మరి వారి యొక్క జీవితాల్లో మేలులు జరగాలని కోరుకుంటున్నాము. దీనిని రచించిన వారిని, అలాగనే సంగీతం చేకూర్చిన వారిని, పాడుచున్న వారికి మంచి ఆనందము, సంతోషము, వారి దుఃఖములో ఓదార్పు కలుగు చేయమని వీటిని మీ నామములో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. ప్రభు నామంలో మరి దేవునికి ప్రతిష్ఠించబట్టి ఈ గీతములన్నింటిని దేవుడు అభిషేకించి ఆశీర్వదించాడు. గతంలో పాడుతున్నవే. మరి మీరందరూ ఇవి నేర్చుకుంటానంటేనే ఉచితంగా ఇస్తా. ప్రతి ఒక్కరిని అడుగుతాను కూడా. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. వచ్చి వస్తాం. యూట్యూబ్ లో కూడా వస్తా ఉంటాయి. ఒక నిమిషం తమ్ముడు, తమ్ముడు కొంచెం అందరికి ఒకటి ఇచ్చి పట్టుకోమని ఫోటో.
చూపించండి. ఫాస్ట్ గారు హల్లెలూయా. మాట్లాడిన గీతాలనే మాటలనే పాటగా మార్చడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేశాడు. మరి చిన్న ప్రార్థన చేసుకొని ఈ పాటని వినిపించి ఆరాధించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ స్తుతులు చెల్లిస్తూ స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా మీకు స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి అయిన యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం. స్తుతుల మీద ఆసీనుడా మీకు స్తోత్రం స్తోత్రం. కీర్తనీయుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కీర్తనకారుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ పదిలిచే గొప్ప చేయు దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే మహిమ 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 మహిమ. యేసయ్యా మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన మా యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు. ఈ కుమారుని మీరు దర్శించి నాయనా తనను మీరు కనుగొని నాయనా తన బాధలోను కష్టములోను కన్నీరులోను ఇరుకులోను ఇబ్బందుల్లోను అనేకమైన స్థితుల నుంచి నీ కుమారుని మీరు దాటించి 2025 సంవత్సరం ఒక నూతన గీతమును మరలా రాయటానికి నీ కుమారుడు పట్ల మీరు చూపిన దయకై ప్రేమకై జాలికై కరుణకై నాయనా నీ వాత్సల్యముకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ నామమందు నాయన ఈ గీతమును నాయనా మేము వినబోచుండగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో దీన్ని మీకు ప్రతిష్ఠించుచున్నాము. యేసు నామములో ప్రతిష్ఠించుచున్నాము. యేసు నామములో మీకు డిస్కషన్ చేస్తున్నాము. యేసు నామములో ఈ పాటని నామమును దీవించబడును గాక. సంఘములకు దీవెన కలుగును గాక. కుటుంబాలకు దీవెన కలుగును గాక. ఇరుచున్న ప్రజలకు దీవెన కలుగును గాక. మేలు పొందుకుందురు గాక. ఆశీర్వదించబడుదురు గాక. వృద్ధిలుదురు గాక. వారి శరీరం విశాలపరచబడును గాక. యేసు క్రీస్తు నామములో ఈ పాట విచ్చుడుగా ప్రజలకు మార్పు కలుగును గాక. ఈ పాట విచ్చుడుగా ప్రజలు ఆదరించబడుదురు గాక. ఓదార్పు పొందుదురు గాక. సమాధానం కలిగి ఉందురు గాక. నెమ్మది కలుగుందురు గాక. నిత్యంగా దీవించబడుదురు గాక. యేసు నామములో ఈ గీతం మీద మీ రక్తము ప్రోక్షించి మీరు దీవించమని ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని నిరాకరణ పర్యంత వరకు అనేకమైన గీతములతో నీ నామమును మహిమపరచగలిగిన కృపను మీ దాసుడుకు దయచేయండి. ఇది చక్కగా ఎంతో మధురముగా ఆయన దీన్ని ఏర్పాటు చేసిన సంగీత దర్శకులు తమ్ముడును తన ఫ్యామిలీని ఆయన తను చేసిన పరిచయతను మీరు దీవించి మేలు జరిగించమని మరొకసారి ఈ ప్రేమ నష్టములకు ఈ గీతమును అప్పుడు చెబుతూ ఈ రక్తమును ప్రోక్షించి నా ఈ పాటని ప్రేమించుండగా ప్రజలలోని ఒక కదలిక కలుగును గాక. ప్రజల్లో ఉన్న ప్రతి సమస్య తొలగిపోను గాక. ప్రతి ఇబ్బందులు చీరుకుల నుంచి విడుదల కలుగును గాక. ఆయన ప్రతి ప్రభావం నుండి విడుదల కలుగును గాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో ఈ నూతన గీతమును నీకు ప్రతిష్ఠించున్నాము. మా పరలోకముందున్న మా కన్న తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరుచుకుందాం. గట్టిగా 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 నూతన సంవత్సరం అందించిన యేసుని మహిమపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా రెండు చేతులెత్తి హల్లెలూయా 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 సంగ్రహించి అజేయము
మొదలు అందరూ స్వర్ణంతో స్వర్ణంతో నిత్య మార్గములో నిన్ను నడిపెదను. ఆత్మనాథుడా, ఐశ్వర్యవంతుడా, మాట చొప్పున నాలో కలిగించు. ఆత్మనాథుడా, అద్భుత శేఖరుడా, నీ మాట చొప్పున నాలో కలిగించు. గొప్ప చేయ మొదలు పెట్టెదను. నిత్య మార్గములో నిన్ను నడిపెదను. గొప్ప చేయ మొదలు పెట్టెదను. నిత్య మార్గములో నిన్ను నడిపెదను. చెప్పులు కొడుతూ ఆరాధిస్తాం. భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషమైన నాకు సత్య జన్మలకు నిన్ను ఏర్పరుచుకున్నాడు దేవుడు. నిన్ను దేవుడు ఏర్పరుచుకున్నాడు. సమస్త జనములో విశేషముగా నాకు స్వకీయ జనము అగునట్టు. భూమి మీద ఉన్న సమస్త జనములో విశేషముగా నాకు స్వకీయ జనము అగునట్టు. ఐశ్వర్యవంతుడా, నీ మాట చొప్పున నాలో కలిగించు. ఆత్మనాథుడా, ఐశ్వర్యవంతుడా, నీ మాట చొప్పున నాలో కలిగించు. గొప్ప చేయ మొదలు పెట్టెదను. నిత్య మార్గములో నిన్ను నడిపెదను. గొప్ప చేయ మొదలు పెట్టెదను. నిత్య మార్గములో నిన్ను నడిపెదను. ఏ స్థలములో నీవు అవమానం పొందామో ఆ స్థలములోనే దేవుడు నీకు జాతిని మంచి పేరు ఇస్తారంట. నా మాట నీలో నెరవేరుస్తారంట. నా మహిమను చూపిస్తారంట. సంతోషం తీసుకుంటాను. మంచి పేరు ఇచ్చెదను. స్థలములో నీవు అవమానమునొందితివో, ఆ స్థలములో ఖ్యాతిని మంచి పేరు ఇచ్చెదను. మాటను నెరవేర్చెదను. నా మహిమను చూపించెదను. నా మాటను నెరవేర్చెదను. నా మహిమను చూపించెదను. ఆత్మనాథుడా, ఐశ్వర్యవంతుడా, నీ మాట చొప్పున నాలో కలిగించు. ఆత్మనాథుడా, అద్భుత శేఖరుడా, నీ మాట చొప్పున నాలో కలిగించు. గొప్ప చేయ
మొదలు పెట్టెదను నిత్య మార్గములో నిన్ను నడిపెదను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను నిత్య మార్గములో నిన్ను నడిపెదను ఇశ్రాయేలు రాజైన యెహోవాను నేను మీ మధ్యలో నుండి మీ శత్రువులను తరిమేస్తానన్నాడు. ఇక ఏ అపాయము రాదు, ఇక ఏ కీడు సంభవించదని నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. మీ మధ్యలో ఉండి మీ శత్రువులను నిలబెడతాం. ఇశ్రాయేలు రాజైన యెహోవాను నేను ఈ మధ్య నుండి ఈ శత్రువును తరిమెదను ఏ అపాయము రాదు, ఇక ఏ కీడు సంభవించదు. ఇక ఏ అపాయము రాదు, ఇక ఏ కీడు సంభవించదు. ఐశ్వర్యవంతుడు మాట చెప్పున ఆత్మనాథుడా అద్భుత శేఖరుడా ఈ మాట చెప్పున నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను నిత్య మార్గములో నిన్ను నడిపెదను నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను నిత్య మార్గములో నిన్ను నడిపెదను ఆత్మనాథుడా ఐశ్వర్యవంతుడా ఆత్మనాథుడా అద్భుత శేఖరుడా ఈ మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా అద్భుత శేఖరుడా ఈ మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా అద్భుత శేఖరుడా ఈ మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా ఐశ్వర్యవంతుడు ఈ మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా అద్భుత శేఖరుడా ఈ మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా ఐశ్వర్యవంతుడు ఈ మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా ఐశ్వర్యవంతుడు మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా అద్భుత శేఖరుడా ఈ మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా ఐశ్వర్యవంతుడు మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా అద్భుత శేఖరుడా మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా ఐశ్వర్యవంతుడు మాట చొప్పున నాలో జరిగించు. ఆత్మనాథుడా అద్భుత శేఖరుడా మాట చొప్పున నాలో ఐశ్వర్యవంతుడు మాట చొప్పున నాలో జరిగించు. అద్భుత శేఖరుడా మాట చొప్పున నాలో అందరూ చేతులు పైకెత్తి ఏ అపాయము రాదు, ఏ కీడు సంభవించదు. ఆత్మనాథుడా ఐశ్వర్యవంతుడా
మాట చొప్పున నాలో చలించుము. ఇక ఏ అపాయము రాదు, ఇక ఏ కీడు సంభవింపదు, ఇక ఏ అపాయము రాదు, ఇక ఏ కీడు సంభవింపదు. నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను, నిత్య మార్గములు నిన్ను నడిపేదను, నిన్ను గొప్ప చేయ వార్త మరి 5, 6, 7 చదివితే మన మీద ప్రసంగం యేసు ప్రభు చేయటం, అక్కడ వందల మంది 1000 మంది పాల్గొన్నారు ఆ ప్రసంగాన్ని వినడానికి. ఆ మాటలు చాలా విప్లవాత్మకమైన మాటలు. కొండ మీద ప్రసంగంలో దేవుడు మాట్లాడిన మాటలు ఒక్కటి నువ్వు పొందుకున్నా నీ జీవితం ధన్యమైపోయింది. గడికి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన మాటలలో ఏ ఒక్కటి నీ హృదయంలో నాశపడినా నీవు ధన్యుడివే, ధన్యురాలివే అంతే. అంత విలువైన మాటలు, అంత ఆశీర్వాదకరమైన మాటలు, అంత మానవ జీవితానికి దీవెనకరమైన మాటలు ప్రభు పలికారు. దేవుని స్తోత్రం కనుక 7వ అధ్యాయం కంప్లీట్ అయిన తర్వాత 8వ అధ్యాయాన్ని చదవండి. 8వ అధ్యాయంలో దేవుడు ప్రసంగాన్ని ముగించి 8వ అధ్యాయం ఏం చేశాడంటే రోగులందరినీ స్వస్థతపరచడం మనకు కనపడింది. ఆ 8వ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఆయనలో ఉన్న మహిమ ఏందో, ప్రభావం ఏంటో, శక్తి ఏమిటో మానవులందరికీ కూడా, అక్కడికి వచ్చిన వారందరికీ కూడా రుచి చూపించాడు. కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే నన్ను స్వస్థతపరచయ్యా అని వేడుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అని చెప్పి నువ్వు స్వస్థత పొందును కాక అన్నాడు. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. అప్పుడు ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి వ్యాధులు పడుతున్నాడు. ఆ వ్యాధి వల్ల దృఢీకరణ, అసహ్యం, దూరం పెట్టడం, వాళ్ళ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అతని పరిస్థితి కుష్టి వ్యాధి అనేది అంత భయంకరమైనది. కానీ ప్రభు చెప్తున్నాడు, అతను వేడుకుంటున్నాడు, నన్ను శుద్ధులుగా చేయటం నీకు ఇష్టమైన ప్రభు అంటే నాకు ఇష్టమే అన్నాడు. ఈరోజు చెప్తున్నాను ఆయన సన్నిధిలో, నీ దేహంలో ఏ వ్యాధి ఉన్నా కూడా నీకు స్వస్థపరచడానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభు గారు స్వస్థపరచడానికి ఆయనకి ఇష్టం. నిన్ను స్వస్థపరచడం ఆయనకి ఇష్టం. ఆ విషయం ముందు ఎరగాలి. నీ దేహంలో ఏ వ్యాధి ఉన్నా ఆయన నిన్ను స్వస్థపరచడం ఆయనకి ఇష్టం. నువ్వు పూర్తిగా డాక్టర్ల మీద ఆధారపడి, మందుల మీద ఆధారపడి నానా ప్రయత్నాలు చేయబాకు. నీ శరీరం అంతటి మీద కూడా ఆయనకి అధికారం ఉంది. ఒకసారి ప్రభు దగ్గర ప్రార్థించు, దైవిక స్వస్థత ఉంది. అలానే నడిపింపులో కొన్నిసార్లు వైద్యుల ద్వారా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు, ఎల్లో కాన్సులా. కానీ మొదటగా ఆయన దగ్గర ప్రార్థన చేయి. ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని దేవుడు పుట్టి బాగు చేయలేదా? కాబట్టి ఆయన అద్భుతం చేసేటప్పుడు ఆయన ఇష్టం అంటే మనం స్వస్థపరచటం. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకోండి. తర్వాత చూస్తే శతాధిపతి తన దాసుడు పక్షివాయువు వచ్చి ఇంట్లో పడి ఉంటే ఆ శతాధిపతి వచ్చి యేసు ప్రభువుని అంటాడు, అయ్యా నా దాసుడు ఇదిగో మంచాన పడి ఉన్నాడయ్యా, తనను బాగు చేయమంటే యేసు ప్రభు అంటాడు, పదాం ఇంటికి వెళ్దాం అంటాడు. ఏమంటాడు? పదాం ఇంటికి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో అంటాడు. అతను చెప్పగానే యేసు ప్రభువుకి ఎంత ఇష్టమో చూడండి, ఒక రోగిని బాగు చేయడానికి. అది మనం గ్రహించాలి. నన్ను బాగు చేయడానికి ఆయనకి ఇష్టం, నన్ను స్వస్థతపరచడానికి ఆయనకి ఇష్టం. ఇది ఎప్పుడు మన హృదయంలో ఉండాలి, మన మనసులో ఉండాలి. అప్పుడు శతాధిపతి అంటాడు, అయ్యా నీవు నా ఇంటిలోనికి రావడానికి నేను ఏమాత్రము యోగ్యమైన వాడును కాదు. తగ్గించుకుంటున్నాను. నీవు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతాడు. స్వస్థత పొందేడా లేదా? అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయం చదివితే స్వస్థత పొందాడు. చూసారా? మన దేహాలని స్వస్థత పరచడానికి దేవునికి ఇష్టం.
అది ఏ వ్యాధి అయినా, అది పైకి కనపడే వ్యాధి అయినా, లేకపోతే శరీరం లోపల ఆర్గన్స్ లో లోపల ఉన్న వ్యాధి అయినా సరే, ఆయన నిన్ను స్వస్థతపరిచే దేవుడు. గట్టి చెప్పిన మరొకని, ఆయన నిన్ను స్వస్థతపరుస్తాడు. నా లివర్ని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేస్తాడు. నా పేరు ఇన్ఫెక్షన్ స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థతపరుస్తాడు. నా తలలో ఇబ్బంది కలిగిన వాటిని దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా నా నరాలని దేవుడు నిన్ను కూడా, నీ నరాలను కూడా స్వస్థతపరుస్తాడు. హల్లెలూయా. ఆయన స్వస్థతపరుస్తారని చెబితే ఈ కూటానికి ఆ పేరు పెట్టాను. నిజమే ప్రభు, నన్ను స్వస్థపరిచిన దేవుడివి, నీ మాటలు వినడానికి వచ్చిన వాడిని నువ్వెందుకు స్వస్థపరచవు అని చెప్పి 1వ తారీఖు నుంచి ప్రతి రాత్రి నేను సేవకురాలు అనే దేవుని బిడ్డలో రోజు ఎడుకు మోకరించి స్తుతించి ప్రార్థిస్తూ వచ్చేవారిని స్వస్థపరచాయని ఈ రోజు వరకు కూడా ఉదయం మధ్యాహ్నం దాకా ఉపవాసమే. గట్టి చేద్దాం హల్లెలూయా అని. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్వస్థతపరచడం ఆయనకి ఇష్టం. అలా మత్తయి సువార్త 8వ అధ్యాయం చదివితే దేవుని బిడ్డలారా, తర్వాత పేతురు అత్త జ్వరంతో పడి ఉందంట మంచంలో. అప్పుడు యేసు ప్రభువు చెప్తే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేయి కొట్టుకోగానే జ్వరం ఆమె విడిచి వెళ్ళిపోయింది. లేచి యేసు ప్రభువుకి ఉపచారం చేసిందంట. బాగు చేశాడని చెప్పి ఆయన మర్చిపోవాలా, విడిచిపెట్టలా. అమ్మో, జ్వరం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందో, సరైన వైద్యం అందాక డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమందో. కానీ యేసు ప్రభు నా మీద ప్రేమ చూపి నా ఇంటికి వచ్చి నేను పడి ఉంటే నన్ను పట్టుకొని ఆయన నన్ను స్వస్థపరిచి, ఆయన పట్టుకోగానే వ్యాధి నన్ను విడిచిపోయిందే. ఈయన ఎంత గొప్ప దేవుడు అని చెప్పి ఆయన నెమ్మడించింది. దేవుడికి స్తోత్రం కలుగును. ఉపచారం చేసింది. నిన్ను దేవుడు స్వస్థతపరిచిన తర్వాత ఆయనకు కృతజ్ఞురాలుగా ఉండాలి. ఇక భౌతికంగా ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన మార్గం చూపిస్తాడు. నిన్ను స్వస్థతపరిచేది ఎందుకంటే, నీకు ఆరోగ్యం ఇచ్చేది ఎందుకంటే, మరి దాన్ని పోగొట్టుకోవడానికి కాదు. అది ప్రభుని గణపరచడానికి, నీకు నీ ఇంటి వారికి చక్కగా పరిచయం చేసుకోవడానికి ఇస్తాడు ఆరోగ్యం. అంతేగాని దాన్ని మళ్ళీ లోకం కోసం ఖర్చు పెట్టడానికో సాధారణ కోసం ఖర్చు పెట్టడానికి కాదు దేవుడు ఇచ్చేది ఆరోగ్యం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన పేతురు అతను ముట్టగా స్వస్థత వచ్చింది. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎవరైనా జ్వరముతో ఉన్నా, శరీరంలో బలహీనతతో ఉన్నా, నా ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు. ఇక్కడ ఉన్న వారిని దేవుడు ముట్టబోతున్నాడు. ఈ మైక్షేత్ర ద్వారా వినేవారిని కూడా దేవుడు ముట్టబోతున్నాడు. యేసు నామములో వారిని స్వస్థతపరచునుగా. దేవుడు నమ్మిన వాళ్ళకి గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. నన్ను స్వస్థతపరుస్తాను చేయడం. ఆమేన్. ఆ తర్వాత చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనే సముద్రంలో పోతున్నారు పడవల శిష్యులు. అక్కడ అలలలో తుఫాను లేచింది. భయం, ఆందోళన, కలవరం. అలాంటి భయంకరమైన పరిస్థితి అప్పుడు యేసు ప్రభు అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు భయపడుతున్నారు అని చెప్పి గాలిని సముద్రాన్ని ఆయన గద్దించాడంట. దేన్ని గద్దించాడు? ఇప్పుడు రోగాలను కాదు ఆయన గద్దెత్తుంది, ప్రకృతిని గద్దెత్తున్నాడు, గాలిని గద్దెత్తున్నాడు, అలల్ని గద్దెత్తున్నాడు, తుఫాన్ని గద్దెత్తున్నాడు. ఆయన గద్దించగా గాలి, సముద్రము, అలలు నిమ్మళమాయను. ప్రకృతి అంతటి మీద ఆయన అధికారి అని గుర్తు. గట్టిగా చెప్పండి కొట్టండి. ప్రకృతి విపత్తుల్ని ఆపగలిగిన సర్వశక్తి గల దేవుడు నేను ప్రకటిస్తున్నా యేసు. గడి చెప్పకే స్పందన లేదు. కావాలా భూకంపాలు, కరువు కావాలా, తెగుళ్ళు కావాలా, వీటన్నిటిని ఆపగలిగిన సర్వశక్తిమంతుడు మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పబడినమ్మా. భూకంపాలు యేసునామములో ఆగిపోవాలి, తెగుళ్ళు యేసునామములో ఆగిపోవాలి, యుద్ధాలు యేసునామములో ఆగిపోవాలి. మనం నెమ్మదిగా బ్రతకాలంటే తెగుళ్ళు రాకూడదు, యుద్ధాలు జరగకూడదు. హల్లెలూయా. విపత్తులు, ప్రకృతి విపత్తులు అవి మన మీద, మన ప్రాంతాల మీద రాకూడదు. హల్లెలూయా. ఈ విధంగా చూసుకుంటే ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనే దేవుని బిడ్డలారా, ఇద్దరు సేనాధిపతి పట్టిన వ్యక్తి సమాధుల్లోకి వెళ్ళి తమను తాము హాని చేసుకునే స్థితిలో ఉన్నారు. అనేక దెయ్యాలతో పీడించబడి యేసు ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చి వారిలో ఉన్న దురాత్మని బయటికి తోలేసాడండి. ఆ దురాత్మలు అంటే కాలం రాకముందే మా దగ్గరకు వచ్చి
మమ్మల్ని ఎందుకు బాధపడుతున్నాం అని చెప్పి యేసు ఎదుట సాగిల పడుతుంది. ఎవరు ఎదుట సాగిల పడుతుంది? యేసు ప్రభు ఎదుట సాగిల పడుతుంది. యేసు ప్రభు అంటేనే సాతానికి భయము, ఇంకెవరన్నా భయము లేదు. గట్టి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేని మీద అధికారం ఉంది యేసయ్యకి? ఫస్ట్ రోగాల మీద స్వస్థత, తర్వాత ప్రకృతి మీద అధికారం, శాసనం అంతే ఆయన మాట పలికితే. తర్వాత దయ్యాలు, అంధకార శక్తులు, అదృశ్య శక్తులు కంటికి కనపడకుండా మన మీద మనల్ని పీడిస్తాయి. కళ్ళ ద్వారా అనేక విధాలుగా కూడా సాతానుగాడు ఒక్కొక్కరిని ఎంత బలహీనపరుస్తాడో, ఎంత వేదన గురి చేస్తాడో, ఎంతగా వాళ్ళ హృదయాల జీవితాలను పాడు చేస్తాడో ఆ ఇద్దరు వ్యక్తులను చూస్తే మనకు అర్థమైంది వాళ్ళ జీవితంలో ఎవరి పాలన నాశనం చేసిన స్థాపన. హల్లెలూయా. దేవుడు ఎందుకు కనికరపడి వాళ్ళు బాగు చేసాడు ఇద్దరిని. అంటే దెయ్యాల మీద కూడా అధికారం మన ప్రభువుకు ఉంది. గడి చెప్పండి హల్లెలూయా అని. ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయము ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్తున్నానంటే, ఇదిగో రోగాల మీద స్వస్థత. ఇంకా మత్తయి సువార్త 8వ అధ్యాయంలోనే రోగులందరినీ కూడా ఆయన యుద్ధకు వచ్చినప్పుడు అందరినీ స్వస్థపరిచాడు అంట. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అందరినీ స్వస్థపరిచాడు రాష్ట్రం. కాబట్టి దేవుని బిడ్డలారా, రోగాల మీద మన యేసు ప్రభుకి అధికారం ఉంది, ప్రకృతి మీద మన యేసు ప్రభుకి అధికారం ఉంది, అదృశ్యపు శక్తులు, సాతాను శక్తుల మీద యేసు ప్రభుకి అధికారం ఉంది. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది చెప్పండి? యేసు ప్రభు గురించి మీకేం అర్థమవుతుంది? ఆయన మానవుడు కాదు, పరలోకంలో నుంచి దిగి వచ్చిన జీవాధిపతి. గట్టిగా చెప్పండి కొట్టండి. ఆయన పరలోకంలో నుంచి దిగి వచ్చాడు మానవుడి కోసం, మన దేహాన్ని స్వస్థతపరచడానికి. ప్రకృతి మనకి హాని చేస్తున్నప్పుడు దాన్ని శాసించి మనకి సమాధానం ఇవ్వటానికి, అదృశ్య శక్తులు మన మీద పోరాడుతున్నప్పుడు మనకి విడుదలనివ్వటానికి, స్వస్థతనివ్వటానికి దేవుడు మానవుడిగా మన మధ్యలోకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. అయితే దేవుని బిడ్డలారా, ఆయన పరలోకములో నుంచి దిగి వచ్చిన యేసుక్రీస్తు దేవుడు అన్న విషయం, పరలోకం నుంచి దిగి వచ్చిన వ్యక్తిని యేసు ప్రభుని గురించి నీ హృదయంలో ఉండాలి. ఆయనకి బావలో మామతులు లేరు, భార్య లేరు, పిల్లలు లేరు, ఈ శారీరక సంబంధమైన పిల్లలు లేరు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, పాపము లేకుండా ఈ లోకములకు వచ్చిన దేవుడు. ఆయన పిల్లమని చెప్పుకోవడం మనకు ఘనత. హల్లెలూయా. యేసు ప్రభు విషయమై సిగ్గుపడాల్సిన విషయం ఏది ఆయనలో లేదు. ఆయన దేవునిగా, తండ్రిగా, రక్షకుడుగా నువ్వు ఆయన హత్తుకొని బ్రతికితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అయిపోతావు. గట్టిగా చెప్పుకోండి. హల్లెలూయా. ఇప్పుడు కొద్ది సందేశం, కొద్ది మాటలు చెప్పి ప్రభులో మిమ్మల్ని నడిపించాలని ఆశపడతాను. సకాలంలో ముగిస్తాను. మత్తయి సువార్త 9వ అధ్యాయంలోకి వెళితే అక్కడ పక్షవాయువుతో పడి ఉన్న ఒక వ్యక్తిని మంచంతో తీసుకొని యేసు ప్రభు ఒక ఇంటిలో ఉంటే అక్కడ అనేక మంది జనులు కూడితే వారి దగ్గరికి ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని మంచంతోనే తీసుకొని వచ్చారు. అక్కడ స్థలం ఏమీ లేనందువలన వారు ఇంటి మీదకి ఎక్కి కప్పు తీసి మంచంతోనే యేసు ప్రభు ఎదుట అలా దించారంట. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సిచ్యువేషన్ లో యేసు ప్రభు పలికిన పలుకుల గురించి కొద్ది మాటలు ధ్యానిద్దాం. ఈ మాటలు ఒక మత్తయి సువార్తలోనే కాదు, మార్కు సువార్త 2వ అధ్యాయంలోను, అలానే లూకా సువార్త 5వ అధ్యాయంలోను ఇదే సిచ్యువేషన్, ఈ పక్షవాయువు కలిగిన వ్యక్తిని గురించే రాయబడి ఉంది. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ 3 సువార్తల్లో రాయబడిన విషయం ఒక సందర్భమా లేకపోతే వేరు వేరు సందర్భాలా అని ఒక ప్రశ్న కూడా ఉంది. అయితే చాలా మంది బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఈ 3 కూడా ఒక సందర్భంలోని విషయాలే అని అంటారు కొందరు. మరి కొందరు అంటారు ఈ 3 విషయాలు 3 సందర్భాలు, వేరు వేరు సందర్భాలు అని మరి కొందరు అంటారు. హల్లెలూయా. అయితే అక్కడ వాళ్ళని తీసుకొచ్చిన జనుల విషయమై, ఆ వ్యక్తి విషయమై కొద్ది మార్పులు ఉన్నాయి.
అయితే వాటన్నిటి విషయమై పక్కన పెట్టి అసలు అక్కడ దేవుడు ఆ పక్షివాయువు కలిగిన వ్యక్తిని గురించి, ఆ వ్యక్తిని తీసుకుని వచ్చే వారిని గురించి అసలు ఏం పలికాడు, దాని గురించి మనం నేర్చుకుందాం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఆ పక్షివాయువు కలిగిన వ్యక్తితోనూ తీసుకుని వచ్చిన వ్యక్తులతోనూ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీ విశ్వాసము, వారి విశ్వాసమును చూసాడంట ఆయన. మొదటి విషయం మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 1 నుంచి చదువుకుంటే, వారి విశ్వాసాన్ని చూశాను, మీ విశ్వాసమును చూశాను అన్నాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో, అయ్యా ధైర్యముగా ఉండు కుమారుడా, ధైర్యముగా ఉండుము అనే మాట ఉంటుంది. మూడో మాట, నీ పాపములు క్షమించబడును, క్షమించబడి ఉన్నవి, క్షమించబడును కూడా కాదు, క్షమించబడి ఉన్నవి అనే మాట రాయబడింది. మూడో మాట యేసు ప్రభు నోటి ద్వారా వచ్చిన మాటలు. నాలుగో మాట ఏమన్నాడంటే, నీ మంచం ఎత్తుకొని, నీ పరుపు ఎత్తుకొని నువ్వు వెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఎన్ని చెప్పాడు చెప్పండి, అక్కడ 4 మాటలు చెప్పాడు. మొదటి మాట ఏంది, వారి విశ్వాసమును చూసాడంట. స్వార్థి కూడా చెప్తున్న మాట, అక్కడ రాసిన మాట, వారి విశ్వాసము చూశాం యేసు ప్రభు. తర్వాత కుమారుడా ధైర్యముగా ఉండుము అన్నాడు. తర్వాత నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అని చెప్పాడు. నాలుగోది, నీ మంచము నీ పరుపు ఎత్తుకుని వెళ్ళమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. గడి చేద్దాం హల్లెలూయా. అయితే ఒక మాట అడుగుతాను, మీరు చెప్పాలి. చెప్తారన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎవరి విశ్వాసాన్ని ప్రభు చూశాడు? పక్షివాయు కలిగిన వ్యక్తి విశ్వాసాన్ని ప్రభు చూశాడా? పక్షివాయు కలిగిన వ్యక్తిని మోసుకొని వచ్చారే, వారి విశ్వాసాన్ని ప్రభు చూశాడా? మరి పక్షివాయు కలిగిన వ్యక్తి విశ్వాసం అయితే వారి విశ్వాసం చూసి అంటే అది ఏకవచనమా బహువచనమా? ఒకరితో మాట్లాడినట్లా, 2 3 ఆ పేరు ఎక్కువతో ఉన్న మందితో మాట్లాడినట్ట వారు అంటే? హల్లెలూయా. అప్పుడు ఎవరు విశ్వాసం? పక్షివాయు కలిగిన వారి వ్యక్తి విశ్వాసమా? ఆ పక్షివాయు కలిగిన వ్యక్తిని తీసుకుని వచ్చారే, వారి విశ్వాసం గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడా? గడి చేద్దాం హల్లెలూయా. ఏదేమన్నా గాని వాళ్ళు అనుకుని ఉంటారు, పక్షివాయు కలిగిన వ్యక్తికి ఎవరో వార్త వినిపించుంటారు, యేసు ప్రభు వచ్చాడు మీ గ్రామానికి, రోగులందరినీ స్వస్థపరుస్తున్నారని చెప్తే ఆ పక్షివాయు కలిగిన వ్యక్తిని తనకి సహకారంగా తన ఇంట్లో వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అయ్యా నన్ను ఆ యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన దగ్గరికి వీళ్ళందరూ కూడా రోగులు స్వస్థత పొందుతున్నారు, ఎంతకాలం నేను పక్షివాయుతో రోగినై బాధపడతా మంచంలో ఉండాలి, నన్ను తీసుకెళ్ళండి అని వాళ్ళ బతిమలాడుకొని ఉండొచ్చు. ఒక వర్షంలో, మరొక వర్షంలో వాళ్ళము ఆయన్ని, ఆ పక్షివాయు కలిగిన వ్యక్తిని మోసుకొని తీసుకెళ్లారే, వారు ఒకరు చెప్పి ఉండవచ్చు ఈ వ్యక్తికి తెలియకపోతే, ఇదిగో మన గ్రామానికి యేసు ప్రభు వచ్చాడు. ఎవరు వచ్చారు? మన గ్రామానికి యేసు ప్రభు వచ్చాడు, ఆయన రోగులందరినీ స్వస్థపరుస్తున్నాడు, ఆయన గర్జిస్తే గాలి ఆగిపోతుంది, సముద్రం నిమ్మడిస్తుంది, అలలు ఆగిపోతున్నాయి, ఆయన అంత శక్తి ఉంది, ప్రభావం ఉంది, పదా తీసుకెళ్దామని చెప్పి వీరి విశ్వాసాన్ని బట్టి ఆయనతో చెప్పి తీసుకుని రావచ్చు. దేవునికి స్తోత్రం కలుగాక. ఇలా 2 వర్షంలో మనం ఆలోచిస్తుంటే మొత్తానికి మనం అక్కడ ఎలా డిసైడ్ అవ్వాలంటే, అటు పక్షివాయు కలిగిన విశ్వాసము, ఇటు ఆయన మోసుకుని వచ్చారే వాళ్ళ విశ్వాసం, మొత్తానికి వాళ్ళిద్దరి విశ్వాసం యేసు ప్రభు మనసును గెలుచుకున్నారు. చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి. నీ విశ్వాసము ప్రభువును గెలుచుకునే విశ్వాసముగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు మనస్సును గెలుచుకునే విశ్వాసం నీకుందా? ప్రభు మాటను నమ్మే విశ్వాసం నీకుందా? ఉంటే నిన్ను దేవుడు శీఘ్రముగా స్వస్థత పరుస్తాడు. గడి చేద్దాం హల్లెలూయా. అటు పక్షివాయు కలిగిన వ్యక్తి విశ్వాసము, అటు ఆయన మోసుకుని వచ్చిన వారి విశ్వాసము, మొత్తానికి వారి ఇరువురు విశ్వాసము యేసు ప్రభు మనస్సుని గెలుచుకోవటానికి, వారి వైపు త్రిప్పుకోవటానికి సహాయంగా మారింది. అందుకు ఆ వ్యక్తి స్వస్థత పొందటానికి కృప దొరికింది. గడి చేద్దాం హల్లెలూయా. హల్లెలూయా. వారిద్దరి విశ్వాసమే కాకుండా అక్కడ మరొకటి ఉంది, వారి విశ్వాసమును చూసి అన్నారు,
మరి యేసు ప్రభు దగ్గరికి అక్కడికి చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ విశ్వాసం లేకుండా ఏమైనా వచ్చారా? ఎవరికైనా నిద్ర వస్తే గట్టిగా వెళ్ళి చెప్పండి. నిద్ర వచ్చేవాళ్ళు. నేను ఇంట్లో లేదన్న వాళ్ళు గట్టిగా వెళ్ళి చెప్పండి. ఇక ముగించండి, వెళ్ళాలి కదా వెళ్ళి చెప్పండి. మీరు కరెక్ట్ గా ఉన్నారో లేదో, దేవుని మాట జీవం గల మాట. మీ కన్నుని స్వస్థపరిచింది, మీ చెవుని స్వస్థపరిచింది. ఈ రోజు మిమ్మల్ని స్వస్థపరచకుండా మిమ్మల్ని పంపిన దేవుడు. ఎందుకంటే నన్ను స్వస్థపరిచాడు ఆయన. హల్లెలూయా. స్వస్థత దేవుని దగ్గర నుంచి అనుభవం స్వస్థత అనుభవాన్ని పొందుకున్న వారి మాట వేరు. ఆ మహిమను నువ్వు చూస్తావు ఈ రోజు. గట్టి జీవితం హల్లెలూయా అని చెప్పండమ్మా, గట్టిగా హల్లెలూయా అని. అక్కడ అందరూ వారు విశ్వాసం లేకుండా ఎవరు రాలా, విశ్వాసంతోనే వచ్చారు. కానీ యేసు ప్రభు ఈ పక్షివాయు కలిగిన వ్యక్తి విశ్వాసము, లేకపోతే ఆయన మోసుకుని వచ్చిన వారి విశ్వాసాల గురించి ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు అంటే, విశ్వాసానికి పరిమాణం ఉంది. ఏం చెప్పండి? శతాధిపతిని గురించి యేసు ప్రభు ఏమన్నాడు? అయ్యా, మాట మాత్రం సెలవిస్తే చాలు, నీవు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుడిని కాదు, పాత్రుడు కాదయ్యా. ఒక్క మాటను సెలవిస్తే నా ఇంట్లో ఉన్న దాసుడు మంచంలో ఉన్నవాడు లేచి గంతులేస్తాడు స్వస్థత పొంది అని పలికినప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన వెనకాల ఉన్న ఇజ్రాయేల్ ప్రజల వైపు చూసి అంటాడు, ఇదిగో ఇజ్రాయేల్ ప్రజలారా, మీలో కూడా ఎవరికి ఈ శతాధిపతికి ఉన్నంత విశ్వాసం లేదు అని శతాధిపతి యొక్క విశ్వాస పరిమాణాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు నేను దేవుడు స్వస్థతపరచాలంటే, నువ్వు అనుకున్నది దేవుడు నెరవేర్చాలంటే, ఆయన మహిమ నీకు చూపించాలంటే, ఆయన అద్భుతాన్ని నువ్వు పొందుకొని తిరిగి వెళ్ళాలంటే నీ విశ్వాస పరిమాణము పెరగాలి. హల్లెలూయా. నీ విశ్వాస పరిమాణం నీ హృదయములో ఆయన యందు, ఆయన మాటల యందు, ఆయన సన్నిధి యందు నీవు విశ్వాసాన్ని చూపించగలిగితే, నాకు అర్థం కాకపోవచ్చు, నీ హృదయంలో, నీ మనసులో, నీ తలంపులో ఉన్న విశ్వాసాన్ని, ఆ విశ్వాస పరిమాణాన్ని ప్రభువు చూసి నిన్ను స్వస్థతపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీకు విడుదలనిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నీకు నెమ్మదినిస్తాడు. నువ్వు అనుకున్న విషయంలో జయము పొందుతావు. ఏది చెయ్యాలని తలపెట్టాలని నువ్వు ఆశపడుతున్నావు, నీకు నీ కుటుంబానికి ప్రయోజనకరమైనది ఏది తలపెట్టాలని మీరు ఉద్దేశించున్నావో ఆ కార్యాన్ని ప్రభువే జరిగించబోతున్నాడు. గట్టిగా చెప్పండి, కొట్టి ప్రభుని గణపరచండి. గట్టిగా వినపడుతున్నా పరలోకంలో ఉన్న కోట్లాది దేవదూతలు కూడా ఆనందించబోతున్నారు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన గట్టిగా చెప్పండి, ఆయన ప్రభావం బయలుదేరింది. ఎవరిలో విశ్వాసం ఉందో, ఎవరిలో విశ్వాస పరిమాణం పెరుగుతుందో వారిని నెరవేరని యేసు ముట్టుతున్నాడు, బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుని బిడ్డలారా, మొత్తానికి అక్కడ పక్షివాయు కలిగిన వ్యక్తి స్వస్థత పొందాడు. కాబట్టి ఇంకా దీని గురించి వివరించవచ్చు. పౌలు ఒక చోట ప్రకటిస్తుంటే, బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తి దేవుని వాక్యాన్ని వింటున్నాడు. వినే పొంది విశ్వాసం పెరుగుతుంది. వినే పొంది ఆ మాటలు వినే పొంది యేసు ప్రభు మీద విశ్వాసం పెరుగుతుంది. అప్పుడు పౌలు ఆత్మతో నింపబడి ఆ బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తి వైపు చూస్తేనంట, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు పౌలుతో, ఆ వ్యక్తి స్వస్థత పొందడానికి కావలసినంత విశ్వాసము పొందుకున్నాడు, ఇప్పుడే బతుకు ఆ బిడ్డలు చెప్తానన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ పౌలు అన్నాడు, నజరేయుడైన యేసు నామములో లేచి గంతులేమంటే, బలహీనమైన పాదాలు కలిగిన వ్యక్తి అప్పుడే స్వస్థత పొంది లేచి గంతులు వేసాడంట. గట్టిగా చెప్పులు కొడదామా? నీ విశ్వాసాన్ని ప్రభువు చూస్తాడు, నీ విశ్వాస పరిమాణాన్ని దేవుడు చూస్తాడు, నీ ఉద్దేశాన్ని దేవుడు గమనిస్తాడు, నీ మనసును దేవుడు గమనిస్తాడు, నీ ఆలోచన దేవుడు గమనిస్తాడు. అది సరిగ్గా ఉంటే, అది సరైన విశ్వాసమే అయితే, నా ప్రభువు మాట
నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆయన మహిమను చూస్తాం. ఎన్ని డబ్బులు పెట్టావో డాక్టరే నాకు తెలియదు. నన్ను స్వస్థతపరిచిన యేసయ్య, బైబిల్ అనేక మంది స్వస్థతపరిచిన యేసయ్య నీ దేహాన్ని, నీ మనసుని, నీ ఆత్మని స్వస్థత పరుస్తున్నాడు. ఆయన వెలుగుతో నింపుతున్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు చెప్పండి అమ్మా. ఈ విశ్వాసం చేసిన తర్వాత ఏమన్నాడు? కుమారుడా ధైర్యముగా ఉండుమా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి అమ్మా. కుమారుడా ధైర్యముగా ఉండమని చెప్పాడు యేసుప్రభు. అప్పుడు ఆ వ్యక్తికి ఎంత ఆదరణ అండి, స్వస్థత వచ్చింది యేసుప్రభు దగ్గర. ఆయన మాటలు ఏంటంటే ఆనందం. అసలు ఆయనే నోరు తెరిచి అంటున్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండు. ఎవరు అన్నారో లేదో ఆయన్ని ఇంకా పుడుతున్నారు, ఏం పాపం చేసేవారు నాయనా, ఈ పక్షివారు ఏంద్ర నాయనా, ఈ మంచు ఏంద్ర నాయనా, ఈ రోత ఏంద్ర ప్రభు అని చెప్పి ఆ వ్యక్తిని ఎన్ని మాటలని ఉంటారో ఆదరించేవాడు ఎవరు ఉంటారండి? నిజంగా చెప్తున్నా, హృదయపూర్వకముగా మనం కష్టములో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, వ్యాధులో ఉన్నప్పుడు, మన మీద నిందలు మోపుతున్నప్పుడు, మనం ఒంటరిని చేసి తృణీకరిస్తున్నప్పుడు, వారికి వారే ఏదో ఒకటి చేసుకొని చావాలని ప్రయత్నాలు శత్రువు సాధన చేస్తున్నప్పుడు నిజముగా మన ఎన్ను తట్టి మన భుజం మీద చేసి, తమ్ముడా, చెల్లి, అక్క, అన్న, అమ్మ, నాన్న ధైర్యంగా ఉండు అని చెప్పేవారు ఎవరున్నారండి ఈ లోకంలో? హృదయపూర్వకంగా. అసలు యేసు ప్రభువే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కొంతమంది ఆత్మీయులు పరిశుద్ధులు ఉంటారు. ఆత్మల భారం కలిగిన వారు, ఏ వ్యక్తి జీవితం నశించుకోవాలని కోరుకునే వారు ఎన్ను తట్టి ధైర్యపరుస్తారు. అయితే వారు ఆదరించినప్పుడు కొంత ఆదరణ అయితే వచ్చింది, కానీ యేసు ప్రభువే మనల్ని ఆదరిస్తే అది ఎంత ధైర్యాన్ని మనకి ఇచ్చింది. హల్లెలూయా. ఏ విషయముల గురించి నువ్వు భయపడుతున్నావో నాకు తెలియదు, ఏ విషయాల గురించి నువ్వు కలవరపడుతున్నావో నాకు తెలియదు. అది నీ పిల్లల గురించో, నీ కుటుంబాల గురించో, నీ చేతి పని గురించో, నీ ఆర్థిక పరిస్థితి గురించో, నీ పరిచర్య గురించో, ఇంక నువ్వు తలపెట్టే పనుల గురించో, దేని గురించి నీవు భయపడుతున్నావో కలవరపడుతున్నావో తెలియదు, కానీ నా ప్రభు, నా రక్షకుడు అయిన యేసు ప్రభు ఈ కూటంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుడా ధైర్యముగా ఉండుము, నా కుమార్తె ధైర్యముగా ఉండుము, నేనే నీకు సమస్తము. గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. కన్నీళ్ళండి. పోయిన సంవత్సరం ఏదన్నా ఆ గదిలోనే ఏడుస్తా పడుకున్నాను రాత్రి పగలు. బ్రతకడానికి కూడా ఇష్టం లేనంత పరిస్థితులు ఎదురైంది. ఎటు చూసినా శత్రువులు, దాడులు, ఒత్తులు, పసిపిల్లలు, ఇటు చూస్తే పాములు, ఆర్థిక ఇబ్బందులు. ప్రభువేమో నిన్ను ప్రతిష్ఠిత జనంగా తాపిస్తున్నారు. కానీ పరిస్థితులు చూస్తే ఏంది ప్రభు, అలాంటి పరిస్థితి ఆదరిస్తారన్న వారు కూడా, ఆదరిస్తారనుకున్న వారు కూడా ఆదరించిన పరిస్థితి. అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో దేవుని పాదాలు పడి కన్నీళ్ళు విడుస్తున్నాను. కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడండి. ఏమో తెలుసా? నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడకుడి, ఎలియాకుడి, ఎదరాకుడి, నా జనులారా. నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడకుడి, ఎలియాకుడి, ఎదరాకుడి, నా జనులారా. నా ఆత్మ మీ మధ్య ఉన్నది, చూడుము నా చేతులలో పెచ్చియున్నాను, దాచియున్నాను, హత్తుకున్నాను, నిన్ను ఎత్తుకున్నాను. చూడుము నా చేతులలో పెచ్చియున్నాను, దాచియున్నాను, హత్తుకున్నాను, నిన్ను ఎత్తుకున్నాను. యేసు ప్రభు లోపలికి వచ్చి పాట పాడుతుంటే ఏడ్చాను. దేవుడు పాడుతున్నాడు లోపలికి వచ్చి కన్నీళ్ళ మధ్యలో. అమ్మో
భయంకరమైన శ్రమలు, భయంకరమైన పోరాటం, ఎవరి నుంచి చెప్పడానికి కూడా వీలు కాని పరిస్థితులు. ప్రభు పాదాల మీద పడితే ఆయన హృదయంలో కూర్చి పాడుతుంటే ఏడ్చి అప్పుడు ఈ పాట నన్ను ఆదరించింది, దాన్ని గీతంగా మలిచాను. నేను ఒక మాట అయితే చెప్తాను, దేవుడే మన ధైర్యపరిస్తే ఆ ధైర్యమే వెలుగా ఉంటుంది. గట్టిగా చెప్పులు కొట్టి ప్రభు దేవుడే మన ధైర్యపరిస్తే ఆదరిస్తే ఆ ఆదరణ, ఆ ధైర్యం, ఆ ఫలము ఎంత గొప్పదో, ఎంత సమాధానం వచ్చిందండి. హల్లెలూయా. ఎంత శక్తులు దాడులు, పాపాల దోషాలంట యేసు ప్రభు మీదంట తండ్రి మోపేడంటండి. అయితే యేసు ప్రభు దానికి ఇష్టపడ్డాడు. తన పిల్లలమైన మన కొరకై రక్తం చెందించడానికి, ప్రాణం పెట్టడానికి ఆయనకి ఇష్టపడ్డాడంటండి. యెషయా గ్రంథం 50 వచనంలో 3వ లైన్లో చదివితే అక్కడ ఉంది, ఆయన రక్తమంతా కూడా ఆఖరి రక్త బొట్టు వరకు కూడా మన కోసం కార్చాడంటండి. హల్లెలూయా. కాబట్టి మరి మానవుల పాపాన్ని తుడిచివేయటానికి దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని మానవుడుగా ఈ లోకంలో జన్మింపజేశాడు. ఆయనే మనందరిని ప్రేమించి తన రక్తాన్ని మన కొరకు కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి మన దేవుడు చేసిన వాగ్దానం, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో దేవుడు చేసిన వాగ్దానం, మనందరి పాపాలను దేవుడు తుడిచివేసి ఇంకెన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలంటే మనం యేసు రక్తంతో కడగబడాలి. యేసు రక్తాన్ని నమ్మాలి. యేసు రక్తంతో మనం కడగబడాలి. మన ఆత్మను కడుక్కోవాలి, మన హృదయాన్ని కడుక్కోవాలి. అప్పుడే మనకి నెమ్మది, శాంతి, మనకి నిత్య జీవాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. ఎంతకాలం బ్రతికిన మెతుషేలని బైబిల్లో ఉన్నాడు. 960 సంవత్సరాలు పైన బతికాడండి. దేవుడు లేకుండా చచ్చిపోయాడు. 10 సంవత్సరాలు బతికి ఏం ప్రయోజనం? అంత ఆయుష్ గుర్తులో పడిన పని అయిపోయింది. చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయాడండి. మనం ఎంతకాలమో బ్రతికి యేసు లేకుండా, ఆయన రక్తంతో మన పాపాలను తుడిచివేసుకోకుండా, క్షమాపణ పొందకుండా మనం చనిపోతే ఏం ప్రయోజనం? ఎంతకాలం బ్రతికినా అది బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కదా ఆయుష్. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే మన దేహానికి కావలసిన స్వస్థత, మన అనుదినానికి కావలసిన అవసరతలు ఇవన్నీ తీరుస్తూనే ఆయన ఒక మాట పలికాడు పలుచుబాయి కలిగిన వ్యక్తితో. ఏమన్నాడు తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయి. నువ్వు విశ్వసిస్తే పాపములు క్షమిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగుగా. చెప్పండి హల్లెలూయా. యేసు ప్రభు మన పాపములను క్షమించడానికి తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆయన పాపములు క్షమించడానికి అధికారం కలిగిన దేవుడు. యేసు ప్రభు మానవాళి పాపములు క్షమించడానికి అధికారము గల దేవుడు. ఇక ఎవరికి అధికారం లేదు. కారణం ఏంటంటే ఆయన శిలువలో మన కొరకు రక్తము కార్చాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కనుక మన చిన్న పాపమైనా, పెద్ద పాపమైనా, జన్మ పాపమైనా, మన పితరుల దోషమైనా అది తీసివేయడానికి, మనం శుద్ధి చేయడానికి, మనం నిర్దోషులుగా చేయడానికి, మనకి పరలోకాన్ని ఇవ్వడానికి యేసు రక్తానికి అధికారం ఉన్నది. యేసు నామానికి అధికారం ఉంది. సూర్యుని కింద ఏ నామములో మనకి రక్షణ లేదు. యేసు అనే నామంలో రక్షణ ఉంది. మనుషుల కోసం నువ్వు దేవుని విడిచిపెట్టావంటే చనిపోయిన తర్వాత నువ్వు నరకానికి వెళ్ళి అక్కడ మహా వేదన, అగ్నితో కాల్చబడతావు. అక్కడ ఎవరు నిన్ను ఆదరించరు. హల్లెలూయా. అక్కడ నిన్ను ఎవరు నీ కన్నీళ్లు తొడవరు, నీ ప్రార్థన ఆలకించబడదు. ఇంకా ఎవరి కాదు అక్కడ అగ్ని చేత కాల్చబడి బాధించబడటమే. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆత్మరక్షణ గురించి కూడా బాధ్యత వహించి ఆ పక్షవాయు కలిగిన వ్యక్తితో అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా యేసు రక్తము కడిగి పాపములు క్షమించును గాక. ప్రతి దోషము శాపాన్ని ప్రభు కొట్టేసాడు. నమ్మిగట్టిగా చెప్పడు కొట్టింది. ఆయన మాట నమ్మితే కలిగింది, ఆయన నామాన్ని నమ్మితే కలిగింది, ఆయన వాక్యాన్ని నమ్మితే కలిగింది, ఆయన రక్తాన్ని ఆశ్రయించే కలిగింది. నీ పాపములు క్షమించబడ్డాయి. ఏదో తెలిసి తెలియక ఏదో తప్పు చేసావు, దానివల్ల శాపం వచ్చిందేమో, దానివల్ల ఏమైనా శిక్ష వచ్చిందేమో, ఒకవేళ చనిపోతానేమో భయపడుతున్నావా? అయితే క్షమించి, ప్రభువా నా అపరాధములు క్షమించాయా, ఇంకెన్నడూ తిరిగి చేయనయ్యా అని ఒక్క మాట యేసుతో నువ్వు తీర్మానం చేసుకుంటే ఈ స్థలంలో, ఈ మహిషత్వం ద్వారా కూడా ఉన్న స్థలంలోనైనా కనీసం ప్రభువా నన్ను క్షమించని అడిగితే నీ మీదకి, నీ పిల్లల మీదకి, నీ కుటుంబం మీదకి శిక్ష రాకుండా, శాపం రాకుండా ప్రభు కొట్టివేస్తున్నాడు.
దానికి ఎప్పుడు కొట్టివేస్తున్నాడు. యేసుకు మాత్రమే అధికారం ఉంది. నీ పాపములు క్షమించడానికి అధికారం ఉంది. నేను నిర్దోషిగా చేయడానికి అధికారం ఉంది. నీ మీదకి శిక్ష రాకుండా తప్పించడానికి యేసయ్యకి అధికారం ఉంది. ఎవరికి అధికారం లేదు. ఎవరు నమ్ముకుంటావు మరి? ఎవరు నమ్ముకోవాలి అందరూ? ఎందుకు? ప్రాణం పెట్టాడు కాబట్టి. నిజమైన దేవుడు కాబట్టి దేవుని బిడ్డలు ఆ మూడో మాట కూడా పలికి అతని పాపాలను క్షమించబడ్డ ఆయన దగ్గరకు వచ్చి ఎవరికి యేసుప్రభు దగ్గరకు వచ్చాడు. నన్ను స్వాతంత్రపరితో చాలనుకున్నాడు ఆ వ్యక్తి. కానీ దేవుడు చూడు, స్వాతంత్రపరిచాడా, ధైర్యపరిచాడా, పాపాలు క్షమించాడా? 4 మాట అంటున్నాడు, ఇంక లేదు మాంసం పరుగు తీసుకుని వెళ్ళంటే చిక్కులు వేసి ప్రభుని కనపరుస్తా మైపరుస్తా తిరిగి వెళ్ళిపోయాడంట. గట్టిగా చెప్పకూడదా? సమాధానం గలవాడు, ఆరోగ్యం పొందుకోండి, పాప క్షమాపణ పొందుకోండి. తలలో తిరుగుతున్న ఆలోచనలన్నీ కూడా బంధించబడి తొలగిపోయి భయాలు కలవరాలు నెమ్మది తిరిగి వెళ్ళాడు. ఈ యొక్క సువార్త స్వస్థత కూడికలోనికి వచ్చిన బిడ్డలారా, మీరు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే ఆయన మిమ్మల్ని ధైర్యపరుస్తాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే ఆయన నీ పాపములు క్షమిస్తాడు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే నువ్వు పడిన స్థితి నుంచి నేను పైకి లేపుతాడు. హల్లెలూయా. అది ఆర్థిక పరిస్థితి అయినా, అది ఏ పరిస్థితి అయినా, ఏ విషయాన్ని బట్టి నువ్వు అగాధంలోకి వెళ్ళావో, ఇంకా మ్యారేజ్ కాలేదని చాలా మందికి బాధ, బిడ్డలు లేదని బాధ, ఆర్థిక ఇబ్బందుల నుంచి బాధ, శ్రమలు నిందలు వాటి గురించి బాధ, అనేకమైన బాధలు నువ్వు అట్టడుగు స్థితికి వెళ్ళి ఉన్నావేమో. ఈ సువార్త స్వస్థత ఉజ్జీవ సభలో దేవుడు నీకు చెయ్యించి ఆ అగాధంలో నుంచి నిన్ను పైకి లేపుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ అందరినీ దీవించును గాక. హల్లెలూయా. చెప్పబడిన మాటలు వ్యర్థమవకుండా మీలో ఫలించును గాక. దైవిక స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ నిలబడండి. ఒక 2-3 నిమిషాలు స్తుతిస్తూ ఆరాధిస్తూ ముగింపులోకి వెళ్ళిపోదాం. అందరూ నిలబడతాం. పిలవండి. జాక్సన్ అన్న గారు చివరి ప్రార్థన. రెండన్న ప్రభుని చేద్దాం. ముగింపు దేవుని ఎంతో ఆశీర్వాదం. అటు ఎవరు తిరగొద్దు, కళ్ళు మూసుకొని పిల్లలు కూడా ఏకీభవించండి. ప్రభు మన మధ్యలో మాట్లాడాడు. తన దాసిన శిలువ మరుగుపరుచుకొని దేవుడు మనతో మాట్లాడాడు. చేతులు ఎత్తుదాం. ప్రభా నాతో మాట్లాడేందుకు స్తోత్రమని. నీకేం అర్థమైందో దేవుని వర్తమానం దాన్నే పలుకు. ఆ మాటలే జ్ఞాపకం చేసుకో. ప్రభుని అడుగు. ప్రభా చేతులు ఎత్తున్నావా? ఎంత కష్టపడుతున్నావు? మెరుగేళ్ళు చేస్తున్నారు. చేతులు ఎత్తలేకపోతున్నారు. చేతులు బాబు కొడతారు గుడెత్తుతారు. బాగా ఎత్తండి చేతులు. చెప్పండి స్తోత్రాలు చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. చేతులెత్తి బాగా స్తోత్రాలు చేస్తాం. దేవాని దాసుని శిలువలో మరుగుపరుచుకొని నాతో మా అందరితో మీరు సూటిగా బహు తేటగా మాట్లాడింది మానవుడి కాదు, మానవుని శిలువలో మరుగుపరుచుకొని మీ అమూల్యమైన వాక్కులు నాకు వినిపించావు. నీకు స్తోత్రం స్తోత్రం. కొండ మీద ప్రసంగంలో ఏ ఒక్క మాట మా గుడిలో పుట్టినా మా బ్రతుకు ధన్యత అయిపోయిందని మీరు చెప్పారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నీలో ఎలాంటి ప్రభావం ఉందో, ఎలాంటి శక్తి ఉందో నిరూపించాడు. కుష్ఠరోగులను స్వస్థపరిచారు. అనేకమైన రోగ పీడితులతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచారు. జ్వరంతో బాధపడుతున్న వారిని స్వస్థపరిచారు. పక్షివాయువుల వ్యక్తిని స్వస్థపరిచారు. కేవలం భయం మధ్యలో నది సముద్రంలో ఉన్న శిశువులను కూడా ప్రకృతిని శాసించి వారి కలవరాన్ని భయాన్ని తీసేశారు. దురాత్మ శక్తులతో పీడించబడుతున్న యవనస్తులకి జాలిపడి గిరిగిరిపడి కొన్ని వేల దెయ్యాల వ్యక్తులు పెడితే ప్రభా వారి కొరకు ఎవరు ప్రార్థించారో తెలియదు. నీ ఉచితమైన కృప ఏమో తెలియదు కానీ
ఆ బిడ్డ ఎంత కూర్చి అందరి దగ్గర కూర్చి అధురాత్మ శక్తులు వెళ్ళగొట్టారు. ఆ ప్రజలు బాగు చేశారు. దేవా, నువ్వు స్వస్థతపరచడం నీకు ఇష్టమయ్యా, నన్ను స్వస్థతపరచడం నీకు ఇష్టమయ్యా అని చెప్పాను. కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి నన్ను స్వస్థతపరచ చేస్తాయా, నీకు ఇష్టమైతున్నాను, నాకు ఇష్టమే అని స్వస్థతపరిచాడు. శతాధిపతి ప్రజలు అడుగుతున్నాడు, పదాలు ఏంటి మాట్లాడన్నాడు. ఈరోజు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ ఇంట్లో ఎవరైతే రోగులుగా ఉన్నారో వారిని కూడా స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచే దేవుడు కంటే చెప్పండి. నొప్పులు, వ్యాధి, బలహీనత, క్యాన్సర్, మెదడులో ప్రాబ్లం, నరాల ప్రాబ్లం, కిడ్నీ, లివరు, మరణం, ఏ వ్యాధితో బాధపడుతుందో చెప్పు యేసయ్యా, నీకు ఇష్టమైతే నాకు స్వస్థపరిచే. అప్పుడు అంటాడు, నాకు ఇష్టమే నాకు మారుతా, నాకు ఇష్టమే నాకు మారుదా, నాకు ఇష్టమే నా బిడ్డ అని చెప్పి నేను పడతాడు. గడ్డలు కూడా తీసేస్తాడు వేస్తున్నాము. ఇప్పుడే పడుతున్నాడు ప్రభు, ఇప్పుడే యేసు ప్రభు పడుతున్నాడు. ఆ పక్షివారి వ్యక్తితో విశ్వాసం చూసాడంట దేవుడు. నీలో విశ్వాసాన్ని కనబరచు. మొరపెట్టు దేవుడికి, మొరపెట్టు రోజు నోరు తెరవ ఒక్క నిమిషం, సమయాన్ని ఆలోచించమా. మొరపెట్టు, నన్ను స్వస్థపరచయాను, స్వస్థపరచయాని. ఆ దృష్టిలోకి ఎలా మొరపెట్టు మోకాళ్ళ మీద ఉండి భోజాడంట, భోజాడంట. యేసయ్యా, 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 నన్ను స్వస్థపరచయా. డాక్టర్ దగ్గర ఎంత నిలిచిన ఓపి రాసుకున్నా, బిల్లు కడతాం, డాక్టర్ వచ్చిందా కాలుతాం, రాత్రైనా ఉంటాం. ఆయన పాదాల దగ్గర ఉంచావా, బతకడుకోవా, నీకోసమే కదా. రోగంతో కొనసాగుతావా, డాక్టర్ దగ్గర పెడతావా, అప్పులు పాలవుతావా, ఈ శాపాన్ని తొలగించుకోవా. నిన్ను స్వస్థపరచడానికి దేవుడికి కోటి ఏర్పాటు చేశాడు, నిన్ను ప్రేమించి ఏర్పాటు చేశాడు. దావీదు మాత్రమే దేవుని పిల్లలు కూడా సమర్థనగా ప్రార్థించారు. వాళ్ళు విలువైన వారు అంటున్నారు, ఈ పరిచయం ఖర్చు పెట్టారు. వారిని కూడా ఆశీర్వదించాలి, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ఆశీర్వదించాలి. చెప్పండి స్తోత్రాలు. బాగు చేయాలి. సంభవింపదు ఇక ఏ అపాయం రాదు, ఇక ఏ కీడు సంభవింపదు. ప్రభువే నీతో మాట్లాడుతున్నాను. ఇక ఏ అపాయము రాదు, Thank you.
మహిమను చూపించబోతున్నాడు దేవుడు. ఐశ్వర్యం ఇవ్వబోతున్నాడు దేవుడి. నీ ఆర్థిక ఇబ్బంది తొలగిపోయింది తీసే చేస్తున్నాను. నిన్ను ఐశ్వర్యవంతుడిగా ఆశీర్వదిరాలుగా చేస్తున్నాడు ఆయన. ఐశ్వర్యవంతుడిగా ఐశ్వర్యరాలుగా చేస్తున్నాడు. నీ ఆర్థిక ఇబ్బంది తొలగిపోయింది చేస్తున్నాను. నీ అప్పులు తొలగిపోయింది. ఎవరిని అడగడం, నీవే ఇచ్చేవాడిగా ఉంటావు, నీవే ఇచ్చేదానిగా ఉంటావు. మా ప్రభుత్వం బ్లెస్ చేస్తున్నాడు, అలా ఆశీర్వదిస్తున్నాడు. తృణీకరించిన వారికి నువ్వు పవగా మార్చబోతున్నావు. చదవబడి ప్రభుత్వం కనపరచాలి. మాట చొప్పున జరిగించుము. ఆత్మనాదురా అద్భుత శేఖరుడా నీ మాట చొప్పున జరిగించు. ఆరాధన చేసుకుంటున్నాం. దేవా
ఎడబడి ఇంకా ఎడబడు ఆయన ఇంకా కొట్టుకున్న దేవుని నామమున మన మధ్యలో మన ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, యువాధిపతి అయ్యున్న మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు నాయనా. మీరు సర్వాధికారం కలిగిన దేవుడు, మీరు సర్వశక్తిమంతుడైన దేవుడువు. ఆనాడు మా పితృడైన అబ్రహామును దర్శించిన దేవుడువు ఆయన. మీరు రోగముల మీద అధికారం కలిగిన దేవుడువు, ప్రకృతి మీద అధికారం కలిగిన దేవుడువు, దెయ్యముల మీద అధికారం కలిగిన దేవుడువు, పాపములను క్షమించగలిగిన పరిశుద్ధుడువు, రక్షకుడువు, విమోచకుడువు, సజీవుడువు, మా దుఃఖ దినములు సమాప్తము చేయగలిగిన ఏకైక దేవుడువు, మమ్మల్ని దీవించగలిగిన సర్వశక్తిమంతుడా, పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. ప్రజలు నిండారుగా దీవించండి, నిండారుగా ప్రజలు ఎత్తుపట్టండి. రోగులు స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి, అపవిత్రాత్మ నుంచి వెళ్ళగొట్టండి, ప్రజలకు మేలు చేసి దీవించండి. క్షేమాన్ని కలగ చేయమని, క్షేమాభివృద్ధిని కలగ చేయమని ఈ రాత్రి కాలం ఈ బిడ్డలు మీరు దీవించినందుకు స్తోత్రం. మేలు చేసి ప్రశస్తమైన మాటలు పంచుకుని పిదాసులు ఇంకా నెత్తిపట్టండి. శివ సంఘం వరకు వచ్చి పనులు కుటుంబమును పరిచర్యను కుటుంబములను చేతులకు అప్పచెబుతూ దీవించి మేలు చేసి వద్దలా చేయమని నా చరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము. పరలోకమున్న కన్న తండ్రి, హల్లెలూయా. మేలు చేసి మనం దీవించిన యేసయ్యకు తప్పల వద్దు స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. నాకు దేవుడు మేలు చేసిన మేలు ఇప్పటికి నాకు ఆశీర్వాదకరంగా ఉంది, దీవెనకరంగా ఉంది అన్నవారి చేతులు చూసారని చెప్పండి. దేవుడు నాతో మాట్లాడేసిన వాళ్ళు గట్టిగా చెప్పండి. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి మిమ్మల్ని రక్షించి మీ పట్ల గొప్ప కార్యాలు చేసి ఇక మీదట మేము గొప్ప చేయటం ఆయన మొదలుపెట్టిన కారణం తండ్రైన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం సమాధానం చేరవలసిన బిడ్డలందరికీ, వాక్యం రోజున అన్నోళ్ళకి, సంశిష్టం ఏర్పాటు చేసిన బిడ్డలకి, సంఘంలో కష్టపడి ప్రార్థించి పరిచయం చేసిన వారికి, చేరవలసిన ప్రజలందరికీ, గ్రామానికి దేవుని దీవిన ఆశీర్వాదము కలుగుతున్న ప్రయాణాలు కూడా దేవుడు
మనకి అందుబాటులో అన్ని ఏర్పరిచి ఆశీర్వాదకరంగా చేయను రాస్తాం. ఒక్క నిమిషాలు కూర్చున్నాం. నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండేకా, ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా, ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ బిడ్డల విషయంలో మీరు దీవించండి. ఒక కష్టార్జితమైన ఆయన ఒక ధర్మాన్ని సన్నిధికి తీసుకొచ్చి ఇవ్వగా గొప్ప దుఃఖులు వినోదులుగా ఈ బిడ్డలకు మేలు జరిగించండి. రక్తముని కాలంలో మీద పోషించి ఆయన మీ బిడ్డలకు ఎటుకు దేవులించి మేలు జరిగించమని, నిండాలుగా మీ సన్నిధిని వారిని మేలు జరిగించమని, మీ ప్రేమ నష్టములకు ఏర్పాటుబడి కానుకోను దీని బిడ్డలను ఈ కౌగిలిగా అప్పచెబుతూ దీవించి మేలు జరిగించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా వారికి చప్పట్లు కొడుతూ ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా. దేవుడు ముందుంటే మీ కొరకు ప్రేయర్ చేసిన తర్వాత భోజనం చేయాలనుకున్నా ఆసక్తి ఉన్న ముందుకు వచ్చి ప్రయత్నించుకోండి. భోజనాలు కూడా ఇంకా ఏర్పాటు చేస్తున్నారు. అందరూ భోజనం చేశారు మనం తెలియజేస్తున్నాం. మీ కొన్ని చోట్ల కూడికలు ఏర్పాటు చేయాలి. ప్రభు చిత్తమైతే దాని కొరకు చేయండి. మాట దేవుడు జీవించుకుంటున్నాం.